ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కద్దు కీర అయితే తయారు చేస్తున్నానండి. కద్దు కీర అయితే అసలు ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఈరోజు ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో మరి. దానికోసం అయితే కద్దు కీర కోసం అయితే నేను ఒక కద్దు అయితే తీసుకున్నాను, అదే సొరకాయ తీసుకున్నాను. చిన్న చిన్న ఇలా తరుముకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ తీసుకున్నాను, దానికి సరిపడినంత షుగర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కండెక్స్టర్ మిల్క్ అయితే తీసుకున్నానండి. ఇది 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 తీసుకున్నాను, కండెక్స్టర్ మిల్క్. నెక్స్ట్ నెయ్యి. నెక్స్ట్ వచ్చేసి ఇవి డ్రై ఫ్రూట్స్, బాదం, ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఇవి తీసుకున్నాను. కిస్మిస్లు ఇవన్నీ కలిపి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. మళ్ళీ టేస్ట్ కోసం అయితే ఇది ఇలాచీ పౌడర్ అయితే తీసుకున్నాను. దీనికోసం అయితే పాలు కావాలి కాబట్టి పాల కోసం అయితే ఇదిగోండి చిక్కటి పాలు అయితే తీసుకున్నాను, లీటర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే పాలను అయితే మరగపెట్టుకోవాలి. నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే మనకి చిక్కదనం ఉండాలి కాబట్టి అయితే వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు తయారీ విధానం అయితే చూద్దామండి. ఫస్ట్గా మనమైతే కద్దు అయితే ఫస్ట్ వాటర్ లేకుండా హీట్ చేసుకోవాలి. దానికోసం అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. ఇలా నెయ్యి అయితే వేసుకొని వేసుకున్న దాకా మనం సన్నగా తయారు చేసుకున్న ఈ సొరకాయ తురుమునైతే వేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా మనం ఫ్రై అయితే చేసుకున్న తర్వాత అయితే ఇలా వాటర్ కన్సిస్టెన్సీ వెళ్ళిపోతుంది కండి. చూడండి, ఇలా వెళ్ళిపోతుంది. మనకి వాటర్ అనేది అంతగా కనపడట్లేదు. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే సరిపడినంత కొన్ని మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొన్ని యాడ్ చేసుకోవాలి వాటర్. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే మగ్గనివ్వాలి. ఈ సొరకాయ పచ్చి వాసన వెళ్ళేంత వరకు కూడా ఇలా అయితే మొత్తం ఇలా దగ్గరికి గుజ్జు అంతా ఒక దగ్గరికి అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి. మనం నెయ్యితో ఉడికించుకున్నాం. నెక్స్ట్ అయితే ఇలా మరిగిన చిక్కటి పాలనైతే ఇలా ఈ సొరకాయ మిశ్రమంలోకి వేసుకోవాలి. నాకు తోచినట్టు చేస్తున్నానండి, పర్టికులర్గా ఇలా చేయాలని అయితే తెలియదు నాకు. నేనైతే చేస్తున్నాను, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ప్యాన్లో చేయొచ్చు. ఏమవుతుందంటే ప్యాన్లో కడాయిలో మనం కర్రీస్ వండుకుంటాం కాబట్టి అసలే మనం చేసేది స్వీట్ కాబట్టి కర్రీ వండినప్పుడు చిన్న చిన్న అక్కడక్కడ కొంచెం కారం అయితే ఉంటుంది కండి, మళ్ళీ కారం లాగా ఉంటుంది అనేసి నేను ఇలా రైస్ వండుకునే దాంట్లో అయితే చేస్తున్నాను. దీంట్లో ఎవరు తప్పు పట్టడానికి లేదండి, ఓకేనా. యాడ్ చేసుకున్నాకనైతే మనం ఈ సొరకాయని మొత్తం ఇలా కలపాలి, మొత్తం పొంగి వచ్చేంత వరకు. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలైతే కండెక్స్టర్ మిల్క్ ఉంటుందండి, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనమైతే ఫస్ట్ షుగర్ అయితే యాడ్ చేసుకుందాం. షుగర్ అయితే యాడ్ చేసుకుంటాం. చూడండి, మా సార్కి అయితే స్వీట్ ఎక్కువ కావాలి కాబట్టి స్వీట్ అయితే ఎక్కువ వేస్తున్నాను. కొంచెం అయితే తగ్గిస్తున్నాను, ఎందుకంటే కొంచెం తక్కువ ఉంది అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అందుకే కొంచెం అయితే తగ్గిస్తున్నాను, ఎందుకంటే మరీ స్వీట్ ఎక్కువ అయితే తినలేము కాబట్టి. మా సార్కి అయితే ఇష్టమే, కానీ కాకపోతే ఏంటంటే మరీ ఎక్కువ కూడా తినలేము కాబట్టి కొంచెం అయితే తగ్గిస్తున్నాను. ఈ కండెక్స్టర్ మిల్క్ అయితే వేసుకోవాలి, ఓకేనండి. ఈ కండెక్స్టర్ మిల్క్ అయితే చిక్కదనం కోసం అయితే వేసుకుంటున్నానండి. ఇది మీ ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకుంటే లేదండి. ఇది వేసుకుంటే ఏమిటంటే చిక్కదనం వస్తుంది, టేస్ట్ వస్తుంది. కండెక్స్టర్ మిల్క్ రెండింటిని ఇలా కలుపుకోవాలి. మీ దగ్గర ఆప్షనల్ ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేదు. ఇంక ఫుడ్ కలర్స్ అయితే నేనైతే కొంచెం అవాయిడ్ చేయాలని అనుకొని ఫుడ్ కలర్ అయితే వేస్తలేను. మీ ఇష్టం, ఆప్షనల్ అయితే వేసుకోండి ఫుడ్ కలర్. ఇలా మొత్తం గట్టిగా ఒక దగ్గరికి చిక్కపడేలా ఇలా మరుగుతూ ఉంటుంటే చూసుకొని మనం ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఏంటంటే మనం ఇది స్టోర్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం లూజ్గానే ఉండి స్టోర్ చేసుకోవచ్చు. లేదు మనం అప్పటికప్పుడే తినాలి అనుకుంటే కొంచెం దగ్గరికి చేసుకోవచ్చు, ఓకేనా. ఇక మనమైతే చిక్కదనం అండ్ టేస్టీ కోసం అయితే కండెన్స్డ్ మిల్క్ని అయితే యాడ్ చేస్తాం.
దగ్గరికి వచ్చేంత వరకు చాలా సేపు అయితే మరిగించుకోవాలి. ఆ తర్వాత కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ని అయితే వేసుకొని తీసేసుకోవాలి. కొంచెం దగ్గర పడుతుంది చూడండి. అయితే వాటర్ అయితే కద్దులని వేడైతే అప్పుడు వేసినా కానీ అది ఉడుకుతుంటే పాలల్లో మాత్రం వాటర్ అయితే అస్సలు కలపలేదు. ఇలా మరిగించుకోవాలి. అంటే మరుగుతూ ఉంటే మనకి సొరకాయ అనేది గ్రీన్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది చూడండి. కొంచెం కలర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనమైతే ఈ ఇలాచీ పౌడర్ని అయితే వేసుకుందాం టేస్ట్ కోసం. స్మెల్ అయితే బాగుంటుంది. చిలి వేసుకున్నాం. ఒక 1 మినిట్ అలా అయిన తర్వాత మనమైతే ఇవి నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకున్న ఇవైతే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కద్దు కీరు. ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ట్రై చేయండి, లైక్ కూడా ఇవ్వండి, కామెంట్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా ట్రై చేసుకోండి ఇంట్లో. ఈజీ ప్రాసెస్లో నేను కద్దు కీర్ని అయితే ట్రై చేశాను. ఇది రెడీ అయినాక ఒక బౌల్లో వేసుకొని చూపిస్తాను. చూడండి ఇలా దగ్గరికి అయితే అయింది చూడండి. మీరు అబ్జర్వ్ చేశారా? అంతకుముందు ఇక్కడ వరకు ఉన్నది కిందికి అయిపోయింది, దగ్గరికి అవుతుంది చూడండి. చాలాసేపు ఇలా మరగనివ్వాలి. చాలాసేపు ఇలా మరగనిస్తే మనకి ఇక్కడ చిక్కదనం అనేది ఇలా తెలుస్తుంది. ఇక్కడ చిక్కగా ఉంటుంది కదా, ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ నేను లాస్ట్లో అయితే ఈ సాబుదానాలు అయితే వేస్తున్నానండి, ఎందుకంటే చిక్కదనం కోసం. మీకు మొదట్లో తయారీకి కావాల్సిన అవి చూపించేటప్పుడు ఈ సాబుధాన్యాలు అయితే చూపించడం అయితే మీకు మర్చిపోయానండి. సగ్గుబియ్యం అవి నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను కాబట్టి మర్చిపోయాను, అందుకే చూపించడం కుదరలేదు. ఇప్పుడైతే గుర్తొచ్చింది, లాస్ట్లో వేసాను. నో ప్రాబ్లం, ఎందుకంటే ఇవి వేస్తే ఏదంటే కద్దు కీరు కదండి, దగ్గరికి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇలా చిక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను ఈ సాబుదానాలు అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి ఇలా దగ్గరికి అయిపోయిందో. ఒక 3 మినిట్స్ అలా 5 మినిట్స్ అలా మనం సిమ్లో పెడితే గ్యాస్ దగ్గరికి వచ్చేస్తుంది. ఫైనల్లీ కద్దు కీర అయితే రెడీ అయిపోయింది. మా మూట గట్టి పడింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలా వచ్చింది కద్దు కీర్. సూపర్ వచ్చింది చూడండి. సో ఫైనల్లీ కద్దు కీర్ అయితే ఇలా వచ్చింది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కద్దు కీర్ అయితే రెడీ చేశాను, మా సార్కి ఇస్తున్నాను. అజ్జి కద్దు కీర్ చేసిన టేస్ట్ చూడు. ఎలా ఉంది? సూపర్ పర్ఫెక్ట్. ఫస్ట్ టైం చేసిన, బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, షుగర్ కలిసిందా? చాలా బాగుంది. ఓకే.